కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బొగ్గు గుడిసె వాగులో ప్రమాదవశాత్తు 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వాగులో చిక్కుకున్న కార్మికులను హెలికాప్టర్ సాయంతో రక్షించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో వర్షాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కాసేపట్లో ఆయన కార్మికులు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లనున్నారు. వాగులో ఒక్కసారిగా వరద పెరగడంతో పక్కనే ఉన్న వాటర్ ట్యాంకర్ ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాగులో కొద్ది రోజులుగా బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. వరద వస్తుందని ఊహించకపోవడం వల్లే కార్మికులు వాగులో చిక్కుకుపోయినట్లు సమాచారం. వాగులో చిక్కుకున్న వారికి సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు అందించడానికి రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అక్కడికి మదన్ మోహన్ ఎమ్మెల్యే ఎంతసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు? కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం అంతా కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి. ప్రధానంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి రెండు నియోజకవర్గాల్లో వర్షం ప్రభావం చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవాలి. లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాగులు, వంకలన్నీ కూడా పొంగిపోలుతున్నాయి. చాలా చోట్ల రాకపోకలన్నీ కూడా స్తంభించిన పరిస్థితి. ఇక నిజాంసాగర్ మండలం బొగ్గుగుడిసెలో వరదలో దాదాపు 8 మంది చిక్కుకోవడం జరిగింది. వారంతా కూడా ఉదయం నుండి ఆర్తనాదాలు పెట్టుకుంటున్నారు. వారందరూ కాపు రక్షించాలని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా స్పందించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించాలి, లేదా హెలికాప్టర్ ద్వారా వారిని సహాయ చర్యలు అందించాలని చెప్పి అధికారులను కోరిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 8 మంది వర్షంలో చిక్కుకోవడం జరిగింది. వారందరినీ ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లుగా సమాచారం అందుతుంది. మరొక 3 కూడా వరదలో నుంచి బయటకు తీసేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే 5 సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒడ్డుకు చేర్చారు. మిగతా 3 కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒడ్డుకు చేర్చేందుకు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొనసాగిస్తున్నారు. ఇక మహమ్మద్ నగర్ మండలం గన్కుల్ గ్రామ శివార్లో వరద నీటిలో చిక్కున్న బాధితులను మాత్రం ప్రస్తుతం అక్కడ కూడా 5 ఒడ్డుకు చేర్చడం జరిగింది. సురక్షితంగా వారి ప్రాణాలను అయితే కాపాడారు. మరొక వైపు ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామం వద్ద కోళ్లపాలెంలో చిక్కున్న 3 వ్యక్తులు వారు ఉదయం నుంచి కూడా ఆర్తనాదాలు పెడుతున్నారు. వారంతా కూడా కోళ్లపాలెంలో విధులు నిర్వహించేందుకు వెళ్ళినటువంటి కార్మికులు ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో ఆ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా వరద నీరు చుట్టుముట్టింది. అక్కడ నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. వారంతా కూడా ఒక షెడ్డు పైకి ఎక్కి వారంతా కూడా ప్రాణాలను ప్రస్తుతం అయితే కాపాడుకున్నారు. అక్కడ గంటకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నట్టు కొంత ప్రతికూల పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ సాయంతో వారిని కాపాడాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా ఈ తిమ్మారెడ్డి గ్రామం వద్దకు వచ్చే అవకాశం ఉంది. అక్కడికి వెళ్లి ఆ పరిస్థితి సమీక్షించి అధికారులతో ఎలాంటి పరిస్థితుల్లో సమీక్షించేందుకు ఎమ్మెల్యే కూడా అక్కడికి వస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆ 3 ఎలా కాపాడాలి, ఎలా రెస్క్యూ చేసి కాపాడాలని మాత్రం ఇంకా కూడా అధికారులు కొంత సమన్వయం చేస్తున్నారు. వాగు ఉధృతి పెరుగుతుంది, కొంత సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ కోళ్లవరంలో ఉన్నటువంటి వ్యక్తులను కాపాడాలని ఖచ్చితంగా హెలికాప్టర్ సాయం తీసుకోవాలని చెప్పి అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే సైతం అధికారులు ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో కూడా ప్రస్తుత పరిస్థితిని వివరించింది. హెలికాప్టర్ అక్కడికి చేరుకుంటే తప్పించి వారిని బయటకు తెలియని పరిస్థితి. ఇక చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. అదేవిధంగా కామారెడ్డి నిజామాబాద్ సంబంధించిన రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా దగ్ధమైంది. చాలా రైళ్లను కూడా నిలిపివేయడం జరిగింది. ఇక వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో నేషనల్ హైవే పైన కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించిన పరిస్థితి. మొత్తానికైతే కామారెడ్డి జిల్లాలో భారీ వర్షంతో అతలాకుతలం అవుతుంది. సునీల్. ఓకే సతీష్. నిజాంసాగర్ వద్ద, కామారెడ్డిలో నిజాంసాగర్ వద్ద వరద ఉధృతి ఏ రకంగా ఉంది, వరద ప్రవాహం ఏ రకంగా పెరుగుతోంది, ఆ ప్రవాహానికి కార్లు ఏ రకంగా కొట్టుకుపోతున్నాయి అనేది మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక ప్రక్కన కార్మికులు అక్కడ చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వాటర్ ట్యాంకర్ ఎక్కి తాము ఎదురు చూస్తున్నారు సహాయం కోసం. వారికి రెస్క్యూ అందించేందుకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు అధికారులు. సో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మరో ప్రక్క ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం.